తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని భక్తులు వైభవంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ దేవుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈయనకు 6 చేతులు, 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా కలిగి ఉంటాయి. ఇలా 3 రూపాల కారణంగా ఆ దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు భక్తులు. ఈ స్వామివారిని ఆరాధిస్తే ఆ త్రిమూర్తులను ఆరాధించినట్టేనని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని కూడా భక్తులు పిలుచుకుంటారు. ఈ సందర్భంగా ఆ దత్తాత్రేయుడు ఎవరు, ఎలా జన్మించాడు, ఈయన జన్మదినాన్ని ఆ దత్తాత్రేయ స్వామి జయంతిగా ఎందుకు జరుపుకుంటారనే విషయాలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒక రోజున లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవిలు తమ యొక్క స్త్రీతత్వాన్ని చూసి చాలా గర్వపడ్డారు. వారి అహాన్ని పోగొట్టడానికి భగవంతుడు కొన్ని మాయలు చేశాడు. అలా ఒకరోజు నారదుడు ఆ ముగ్గురి వద్దకు వచ్చి, ముని అయిన ఆత్రి భార్య అనసూయ ముందు మీ స్త్రీతత్వం ఏమీ ఉండదని వారికి వివరించాడు. అప్పుడు ఆ ముగ్గురు భార్యలు తమ భర్తలకు ఈ కథ చెప్పి, మీ ముగ్గురు వెళ్ళి ఆ అనసూయ స్త్రీతత్వాన్ని పరీక్షించాలని చెబుతారు. ఆ భార్యలు చెప్పినదే తడువుగా వారి అభ్యర్థన మేరకు సతీ అనసూయ పవిత్రత ధర్మాన్ని పరీక్షించేందుకు ఆ త్రిమూర్తులు భూమిపైకి చేరుకున్నారు. ఆత్రిముని లేని సమయంలో ముక్కోటి దేవతలు ఆ మునుల రూపంలో అనసూయ ఆశ్రమానికి చేరుకొని ఆ తల్లి అనసూయ ముందు భోజనం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. అనసూయ కూడా వారి ఆతిథ్యాన్ని మన్నించి విధేయత చూపించి భోజనం పెట్టడానికి సిద్ధమైంది. అప్పుడు ఆ త్రిమూర్తులు ఆ సతీ అనసూయకు ఒక షరతు విధించారు. అయితే ఆ త్రిమూర్తులు తమ ఎదుట నగ్నంగా ఉండి భోజనం పెట్టాలని షరతు విధించారు. దీనితో ఆ తల్లికి అనుమానం వచ్చింది. ఆ సమయంలో తను ఆ సమస్య నుంచి బయటపడేందుకు తన భర్త ఆత్రిమునిని స్మరిస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు తన ముందు నిలబడి ఉన్న మునుల రూపంలో ఉన్న ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కనులారా వీక్షించింది. అప్పుడు ఆ ముని కమండలం నుంచి అనసూయదేవి ఆ నీటిని వారిపై చిలకరించి 6 నెలల శిశువులుగా మార్చింది. అనంతరం వారి షరతు మేరకు భోజనం తినిపించింది. అదే సమయంలో ముక్కోటి దేవతలు తమ భర్తలు తమ నుంచి విడిపోవడంతో చాలా కలత చెందారు. అప్పుడు నారద ముని ద్వారా విషయం తెలుసుకున్న ఆ దేవతలు తమ తప్పును అంగీకరించి ఆ అనసూయకు క్షమాపణలు చెప్పారు. ఆ తరువాత తమ భర్తలను తిరిగి పొందారు. అయితే అనసూయ ప్రతివతను మెచ్చిన ఆ త్రిమూర్తులు తన గర్భం నుంచి జన్మిస్తామని వరమిచ్చారు. అందులో భాగంగానే ఆ బ్రహ్మ భాగం నుంచి చంద్రుడు, విష్ణువు నుంచి దత్తాత్రేయుడు, ఆ శివుని నుంచి ముని దుర్వాసుడు జన్మించారు. అప్పటి నుంచి దత్తాత్రేయుడు ఆ ముక్కోటి దేవతల రూపంగా పరిగణించబడ్డాడు. భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. ఎవరైతే ఈ దత్తాత్రేయ స్వామి జయంతి రోజున ఆ స్వామికి పూజలు చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. వ్యాసమహర్షి రచించిన నారద పురాణం, భవిష్యోత్తర పురాణం ప్రకారం ఆ దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారమని తెలుస్తోంది. ఆత్రి మహర్షి అనసూయ దంపతుల వరపుత్రుడే ఈ దత్తుడు. 3 తలలు, 6 చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాతతో కూడిన ఆ దత్వ స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆ త్రిమూర్తులను ఆరాధించినట్టేనని విశ్వాసం. దత్తాత్రేయుని బ్రహ్మచారి, సన్యాసిగా కూడా భక్తులు ఈరోజు పూజిస్తారు. దత్తాత్రేయ స్వామి ప్రదోష కాలంలో అనసూయ గర్భం నుంచి జన్మించినందున ఆ దత్తాత్రేయ స్వామిని సాయంత్రం వేళల్లో పూజించడం సాంప్రదాయం. ఈ దత్త జయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి శుచిగా ఆ పూజా మందిరము, ఇల్లు శుభ్రం చేయాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించాలి. ఆ పూజా మందిరంలో రంగవల్లికలు తీర్చిదిద్దాలి. ఈరోజు పూజ చేసుకునేవారు పసుపు రంగు లేదా
తెలుపు రంగు వస్త్రాలను ధరించడం అత్యంత శుభకరం. ఆ దత్తాత్రేయ స్వామి నిలుచున్న భంగిమలో ఉన్న చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ గంధం, ఆ పసుపు రంగు పుష్పాలతో అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చేసుకొని ముందుగా గణపతిని పూజించి ఆ దత్తాత్రేయ స్వామి పూజ మొదలుపెట్టాలి. ఆ దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం, దత్తస్తపం, దత్తాత్రేయ సహస్రనామావళి భక్తి శ్రద్ధలతో పఠించాలి. పసుపు రంగు ప్రసాదాలు అంటే నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డూలు, కేసర బాతు వంటి ప్రసాదాలను ఆ స్వామికి నివేదించాలి. ఈరోజు గురు చరిత్ర అనగా ఆ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను పారాయణం చేయడం అత్యంత శుభప్రదం. ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి. ఆ స్వామికి కొబ్బరికాయ సమర్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో భక్తులు ఆ దత్తాత్రేయ స్వామి ముందు కొబ్బరికాయను కొట్టకూడదు. పూర్తిగా ఉన్న కొబ్బరికాయను అక్కడ సమర్పించాలి. ఈరోజు దేవాలయాల్లో అన్నదానం చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది. ఆ దత్తాత్రేయ స్వామి వెంట ఎల్లప్పుడూ 4 కుక్కలు ఉంటాయి కాబట్టి ఈ 4 ఆ 4 వేదాలకు చిహ్నం. అందుకే దత్త జయంతి రోజున వీధి కుక్కలకు ఆహారం సమర్పిస్తే శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు గోమాతకు గ్రాసం తినిపించడం కూడా చాలా మంచిది. విశేషంగా ఈరోజు దత్తాత్రేయ స్వామి జననానికి సంబంధించిన పురాణ గాథను చదివినా విన్నా ఎంతో శుభం జరుగుతుంది. భక్త సులభుడైన దత్తాత్రేయుని పూజకు కఠిన ఉపవాసాలు, జాగారాలు అవసరం లేదు. మనం అనుకున్నది నలుగురితో పంచుకొని సంతోషంగా ఉండడమే ఆ దత్తాత్రేయ స్వామి ఆ మానవాళికి ఇచ్చే ఒక గొప్ప సందేశం. అందుకే దత్తాత్రేయుణ్ణి గురువుగా భావించి పూజించి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ దత్త జయంతి రోజు ఆ దత్తాత్రేయుణ్ణి పూజించి సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః.